నేను అడుగుతున్నా మిమ్మల్ని, మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయని. ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా. రైతు బంధు ఆగిపోయిందా? ఎకరన్నారు మరి రైతు బంధు పడ్డదా ఎకరన్నరకు? వాళ్ళే ఇస్తా మరి 7,000 ఇస్తాను కదా ఎకరానికి. మాటలు ఇవే కాదు, సన్న బియ్యం ఇచ్చినాం. సన్న బియ్యం అంటే మంచిగా ఉంటదని రేషన్ బియ్యం తినలేకనే కదా సన్న బియ్యం అడిగింది. అది కూడా వండుకు తినేటట్టుగా ఇస్తే అందరికి మంచిది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అన్ని నూకలే ఉన్నాయి దాంట్లో. 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. 500 గ్యాస్ ఏది రావట్లేదు బాబు, మేము 900 కడుతున్నాము, ఏది రావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా? ఇలా 10 నెలలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఫీజు బాకాలు విడుదల చేయకుండా జాప్యం చేస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,000 కోట్ల పైసలకు ఫీజు రియంబర్స్ స్కాలర్షిప్ బాకాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా? కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం 1000 కోట్ల వరకు ఆరోగ్య సేవల కింద చెల్లించాల్సి ఉంది. దీనికి నిరసనగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా.